నా పేరు భరత్ రెడ్డి, భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం సందర్భంగా మన రాష్ట్రం మొత్తం యువమోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన ఒక అద్భుత విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా పార్టీ పెద్దలు సురేష్ రెడ్డి గారు మరియు ఆంజనేయుల రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు మరియు యువమోర్చా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇదే భారతదేశంలో చరిత్ర గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గత 100 సంవత్సరాల్లో ఏదైతే మనం స్వతంత్రానికి ముందు స్వతంత్రానికి తర్వాత అని మాట్లాడుకుంటాము, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే చరిత్ర నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ముందు 2014 ముందు 2014 తర్వాత అనే విధంగా చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఏదైతే 1 కాదు 2 కాదు అసలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విజయాలు ఈ ఎగ్జిబిషన్ రూపంలో చూపించాల్సిన అవసరము, అదేవిధంగా ఒక పూటలోనో లేకపోతే 2-3 నిమిషాల్లో కాసేపట్లో చెప్పుకునే విజయాలు కూడా కాదు, ఒక పుస్తక రూపంలో ఒక పుస్తకం అంతా కలిపి నరేంద్ర మోడీ గారి విజయాలు చెప్పాల్సిన పరిస్థితి. భారత అభివృద్ధి ఆధునికత వైపు ఎంత ముందుకెళ్తుందనేది మరియు అనేక విధాలుగా యువత కోసం కానీ మరియు డిప్లొమాటిక్ ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఉన్న ఎదుగుదల మరియు మన జీడిపి 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ శక్తివంతంగా 5వ స్థానంలో ప్రపంచంలో నిలబడి ఉంది. ఇదే విధంగా ఈ 12 సంవత్సరాలు కాకుండా మరో 12 సంవత్సరాలు ఇదే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెసేతర ప్రభుత్వంలో ఒక బీజేపీ ప్రభుత్వంగా అత్యధిక కాలం 12 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఘనత ఇవాళ మన నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని 1984 తర్వాత ఒక ఏకైక పార్టీగా ఏకపార్టీ పరిపాలన అనేటువంటిది ఇవాళ ఎన్డీఏ ద్వారా మనం సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత కూడా వారికే దక్కింది. మొట్టమొదటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఒక ఛాయ్ వాళ్ళ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎర్రకోట పైన 12 సార్లు జెండా ఎగరేయడం అనేది కూడా అదొక చరిత్రలో రికార్డుకి ఎక్కింది వాళ్ళు. అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో 38 దేశాలతో వాళ్ళ వాణిజ్య ఒప్పందాలు అయినాయి. ఆర్థికంగా $5 లక్షల ట్రిలియన్ యొక్క ఆర్థిక శక్తి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా ఇవాళ యుద్ధం సమయంలో కానీ లేదా ఇరాన్ అమెరికా యొక్క యుద్ధం సమయంలో కానీ ఇవాళ ఈ భారతదేశం ప్రజలు ఇంత నిర్భయంగా ఉండగలుగుతున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతి. నరేంద్ర మోడీ గారు చూస్తున్నటువంటి ప్రపంచ శాంతి దూతగా కూడా ఇవాళ ఆయన ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం పాకిస్తాన్తో ఇవాళ మనకి సమస్య వచ్చినప్పుడు 3 రోజుల్లో మనం దాన్ని పరిష్కరించుకోగలిగాం. కానీ ఇవాళ అమెరికా కానీ రష్యా కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆరంభిస్తున్నాయి తప్ప ముగింపు అనేటువంటి వాళ్ళకి అర్థం కాని అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మనం ఆ రకంగా అన్ని విషయాల్లో కూడా సర్జికల్ స్ట్రైక్స్లో కానీ లేదా పాకిస్తాన్ యొక్క ఏదైతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిరోధించడంలో కానీ ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవాళ ఎవరైతే ప్రపంచంలో యుద్ధ సమయంలో రైతాంగానికి ఎరువుల ధరలు పెరగకుండా 3.43 lakhs crores రూపీస్ని ఇవాళ సబ్సిడీ రూపంలో ఇవ్వడం అయితే ఉందో అది నరేంద్ర మోడీ గారికి దక్కింది.